హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో వెడ్డింగ్ కార్డ్ అనేది మనం రెగ్యులర్ మోడ్లో కాకుండా ఒక వాట్సాప్ థీమ్ బేస్డ్లో ఒక వెడ్డింగ్ కార్డ్ అనేది మనం డిజైన్ చేస్తే ఫోటోషాప్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా డిజైన్ చేస్తాము, అసలు అది ఎలా ఉంటుంది అనేది ఈరోజు ట్యూటోరియల్లో నేర్చుకోబోతున్నాం. దీనికోసం మనం ఫోటోషాప్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని యూటిలైజ్ చేసుకొని నేను ఒక వెడ్డింగ్ కార్డ్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తాను. దాన్ని ఎలా క్రియేట్ చేస్తాను ఏంటిది అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈరోజు ట్యూటోరియల్లో మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలో తీసుకురావడానికి అవకాశం ఉంది. తప్పకుండా అన్ని ఫాలో అవుతే వర్క్ నేర్చుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. దెన్ ఫైల్ సైజ్కి వెళ్ళినట్టయితే నేను ఏం చేస్తానంటే 100 × 150 300 తీసుకుంటున్నాను. దెన్ ఇక్కడికి ఒక్కసారి మళ్ళీ వెళ్దాం. ఇది మొత్తం 4 పేజీలు ఉన్న డిజైన్ లాగా ఉంటుంది. దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను మామూలుగా 100 × 150 మామూలు సైజ్ తీసుకుంటున్నాను. మీకు తగిన విధంగా మీకు కావాల్సిన విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఇలా తీసుకున్న తర్వాత దీన్ని CMYK మోడ్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే ప్రింటింగ్ మస్ట్ అండ్ షుడ్గా CMYK మోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసినప్పుడు మొత్తం ఒక 4 పేజీలు అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 పేజీలు అనేది నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను. తర్వాత మళ్ళీ డిలీట్ చేసేసుకుందాం వాటిని. డిజైన్ అంతా ప్రాసెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే 2 ఫోల్డ్ లాగా ఉంటుంది కార్డు. ఇదేమో ఫస్ట్ పేజీ, ఇది లాస్ట్ పేజీ. ఇది ఇన్నర్లో 1, ఇది ఇన్నర్లో 2. మనం ప్రీవియస్లీ ఒక ట్యూటోరియల్లో వెడ్డింగ్ కార్డ్ సంబంధించింది ఒకటి చేసాము. ఒకవేళ ఆ ట్యూటోరియల్ కూడా ఎవరైనా చూడకపోయింటే దానికి సంబంధించింది కూడా నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, చూడండి. దెన్ ఈ విధంగా ఫస్ట్ పేజీ అనమాట. ఈ ఫస్ట్ పేజీలో మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే వాట్సాప్ థీమ్ వచ్చేసినప్పుడు అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది మనకి వాట్సాప్ థీమ్ అనేది. యాజ్ యూజువల్గా గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు వాట్సాప్ ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ లాంటిది ఉండడం జరుగుతుంది. దెన్ ఈ చిన్న ఎలిమెంట్స్ని తీసుకొని నేను ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనికోసం వీటన్నిటి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఫైల్ తీసుకుంటున్నాను చిన్నది ఒకటి. ఎలా అంటే ఒక 200 × 200లో తీసుకున్నాను. దీంట్లో ఏం చేస్తున్నాను అంటే ఈ ఫైల్ని డ్రాప్ చేస్తున్నాను ఇక్కడ. దీన్ని యాజ్ యూజువల్గా ఈ సైజుకి అనేది సెట్ చేసుకుంటాం. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఒకవేళ తీసేసిన ప్రాబ్లం ఏం లేదు, తీసేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ కూడా నేను. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ ఏ కొట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ అని ఉంటుంది. దానికి వెళ్ళిపోయి నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్యాటర్న్ అనేది రావడం జరుగుతుంది. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఈ థీమ్ ఇలా తీసుకోకుండా అట్లయినా పర్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక రెక్టాంగిల్తో మళ్ళీ సపరేట్గా ఒక బాక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మామూలు బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఉంటుంది, మళ్ళీ రెక్టాంగిల్తో కూడా ఒక బాక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దీనికి వచ్చేసినప్పుడు ఇక్కడ లేయర్ ప్యాలెట్లో ఎఫెక్ట్స్ అనే దాని నుంచి ఇక్కడికి వచ్చేసినప్పుడు మనకి ఇక్కడ ప్యాటర్న్ ఓవర్లీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ BVL అండ్ ఎంబస్ అని కొట్టినా పర్లేదు, చూసుకున్నప్పుడు ఇది తీసేసి ఇక్కడ ప్యాటర్న్ ఓవర్లీ అనేది ఆప్షన్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసినప్పుడు మనం న్యూగా క్రియేట్ చేసుకున్నది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన సైజెస్, దీని యొక్క అంటే మామూలుగా ఒపెసిటీ ఎలా ఉండాలి, ఇది సైజులో ఎలా ఉండాలి, ఇక్కడ చిన్న చిన్న ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దానికి తగినట్టుగా మీరు చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇది లైట్ అయిపోవాలి అనుకుంటున్నాను. దాన్ని ఇట్లా పర్సెంటేజ్లు కొద్దిగా తగ్గించుకొని పెట్టుకున్నా పర్లేదు. ఒకవేళ ఇక్కడ లేకపోతే ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసినప్పుడు ఒక సింగిల్ కలర్ అనేది అప్లై చేసుకున్నాం అనుకోండి, సంథింగ్ ఏదో కలర్ దీంట్లో అప్లై చేసుకున్నా కానీ పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని తగ్గించుకుంటున్నాను. అంటే ఇది తక్కువ కనబడేలాగా పెట్టుకుంటున్నాం, మరీ ఎక్కువ కనపడకుండా. జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే అది ఉన్నట్టుగా అంతే. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఏంటంటే లైట్గా ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక స్ట్రక్చర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇది ఈ విధంగా ఇట్లా చేసుకోవడానికి ఉంటుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే దీంట్లో మెయిన్గా మనం వాట్సాప్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాం. దానికోసం కనుక మనం వాట్సాప్ లోగో అనేది తీసుకున్నట్టయితే ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ రౌండ్ సర్కిల్ అనేది ఉంటుంది. దీన్ని యాజ్ యూజువల్గా ఇలా రౌండ్ సర్కిల్ తీసుకున్నాను. దీన్ని వైట్ కలర్ అనేది అప్లై చేశాను. దీన్ని త్రూ అవుట్ ఈ ఆర్ట్ బోర్డ్కి కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు ప్లాన్ చేశాను. సైజ్ అనేది ఇంకా మన ఇష్టం, తగ్గించుకున్నా పర్లేదు, పెంచుకున్నా పర్లేదు, యువర్ విషయం. ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. కొద్దిగా మరీ హెవీగా కనపడకుండా ఈ డిజైన్కి కంఫర్టబుల్గా ఉండేలాగా చేయడం అనేది బెటర్ వన్. దెన్ దీని తర్వాత ఇక్కడ చిన్న ట్యాగ్ అనేది ఉంటుంది దీనికి. ఆ ట్యాగ్ అనేది చేయడం కోసం ఇక్కడ నేను పాలిగన్ టూల్ అనేది క్లిక్ చేసి ఇక్కడ 3 నెంబర్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఒక న్యూ లేయర్ తీసుకొని ఇట్లా మామూలుగా డ్రాగ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత దీనికి ఎలా కన్వీనియన్స్గా ఉంటుందో దాని వేలో దీన్ని నేను ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఏ వేలో ఇక్కడ అంటే వాట్సాప్ సింబల్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇది వాట్సాప్ సింబల్ లోగో అనమాట. ఈ విధంగా మనం ఇది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సేమ్ యాజ్ ఈ రెండింటిని తీసుకొని నేను ఏం చేస్తున్నాను అంటే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మెయిన్గా ఏంటిది అని అంటే ఈ కార్డులో వాళ్ళకి సంబంధించిన ఒక ఫోటో అనేది కావాలి.
దెన్ ఈ ఫోటో కోసం నేను మామూలుగా గూగుల్లో నుంచి తీసుకున్న ఫోటో ఒకటి ఉంది, ఈ ఫోటోని ఇన్సర్ట్ చేస్తున్నాను. మామూలుగా ఫొటోస్ మంచిగా ఉంటాయని ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. ఈ ఫోటో తీసుకున్న తర్వాత నేను ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ లేయర్ అనేది యాడ్ చేసి ఒకటి పేస్ట్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ మనం కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత నేను ఈ లేయర్ మాస్క్ ద్వారా ఈ గ్రూప్లోకి హిడెన్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను. దీన్ని యాజ్ యూజువల్గా మనకి ఏ సైజులో కన్వీనియన్సీగా ఉంటుందో ఆ సైజులోకి ఇలా ఉంచుకుందాం. అంటే చూడడానికి ఫస్ట్ పేజీలో వీళ్ళకి సంబంధించిన ఒక ఫోటోగ్రఫీ, అంటే వెడ్డింగ్ కార్డ్లో మామూలుగా ఇన్విటేషన్లో వాళ్ళకి సంబంధించిన ఒక ఫోటోగ్రఫీ అనేది పెట్టుకుందాం. తర్వాత ఈ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ గ్రూప్కి నేనేం చేస్తున్నాను అంటే సంథింగ్ ఒక స్ట్రోక్ అనేది తీసుకుంటున్నాను. స్ట్రోక్ అనేది తీసుకోవడం వల్ల ఏంటిది అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వాట్సాప్ లోగో ఎలా ఉండిందో అలా రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఫస్ట్ పేజీలో వీళ్ళకి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ప్రాపర్గా కనపడాలి అనుకున్నాం. అది యాజ్ యూజువల్గా సెట్ చేసుకున్నాం. ఆ తర్వాతకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేది మనకి ఏ విధంగా కన్వీనియన్సీ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ గ్రూప్ షాట్కి స్ట్రోక్తో పాటుగా ఒక డ్రాప్ షాడో అనేది యాడ్ చేస్తున్నాను. కొద్దిగా చూడడానికి మీకు ఒక వేరియేషన్ కనిపించింది. ఇది కొద్దిగా తిక్కు చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ అన్ని చాట్లు ఇది బాగుండదు. దానికోసమని నేను దాన్ని పక్కకు వదిలేస్తున్నాను. అలా దీన్ని ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. దెన్ క్రియేట్ అయిన తర్వాత మనం బేసిక్గా ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది ఒకటి టైప్ చేయాలి. ఈ ఫాంట్ తీసుకొని మనం ఇక్కడ ఉంచుకున్నాం సేమ్ యాజ్ యూజువల్గా. దీన్ని వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది ఇక్కడ టైప్ చేశాను. వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది ఇక్కడ ఉంటుంది యాజ్ యూజువల్గా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేనేం చేద్దాం అనుకున్నాను అంటే వీళ్ళకి సంబంధించిన నేము ప్లస్ ఒక డేటు అనేది మెన్షన్ చేద్దాం అనుకున్నాను. వీటి కోసం మామూలుగా ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది ఇది క్లియర్గా ఇక్కడే ఉంచుకుందాం. దీని తర్వాత దీనికి ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకుందాం, బాటంలో కానీ టాప్లో కానీ. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు వీళ్ళ పేర్లు అనమాట. మధు జయశంకర్ అనేది వీళ్ళ నేము. ఆ నేమ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది యాజ్ యూజువల్గా. దెన్ తర్వాత దీనికి వచ్చేసిన తర్వాత దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే మామూలుగా ఇక్కడ సంథింగ్ డేట్ 18/5/2020 అని ఒక మామూలు రఫ్ డేట్ అనేది మెన్షన్ చేశాను. దెన్ దీంట్లోకి వచ్చేసినప్పుడు నేను ఎగ్జాక్ట్లీ దీనికి ఏంటంటే ఒక ఏరియల్ ఫాంట్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ఇవి ఎలా ఉండాలి అంటే క్లారిటీగా ఉండాలి లెటర్లు అనేవి మామూలుగా. అందుకోసమని నేను ఇవి క్లియర్గా కనబడాలి అన్నట్టుగా ఒక ఫాంట్ అనేది క్లియర్గా కనబడే ఫాంటే తీసుకుంటా. హెవీగా కాకుండా, ఏమి ఇబ్బంది లేకుండా, ఎక్కువ కనబడకుండా అట్లా అన్ని విధాలుగా చూసుకొని దీనికి ఒక డిజైన్ అనేది క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడ 5 అనేది కొద్దిగా పెద్దగా చేసుకుందాం. దెన్ దీనికంటే ఇది ఇలా ఉంచుకొని ఈ 5ని ఇలా ఉంచుకొని ఈ 5 అనేది మిడిల్లో ఉంచుకుందాం ఈ డాక్యుమెంట్కి. ఆ తర్వాత ఇక్కడ 18 అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు దీన్ని కాపీ చేసుకొని 2020 అనేది తీసుకుంటాను. 2020 అనేది తీసుకొని దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకొని ఒక కలర్ అనేది తీసుకొని ఒక రెక్టాంగిల్తో ఒక బాక్స్ అనేది క్రియేట్ జరుగుతుంది. ఇది వైట్ కలర్లో ఉంది, నో ప్రాబ్లం, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ కలర్ అనేది సూటబుల్ కలర్ని తీసుకోవడం మంచిది ఎప్పుడైనా సరే. ఇలా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే టాప్లో ఒకటి, బాటంలో ఒకటి, అంటే ఒక చిన్న డిజైన్ లాగా చేస్తున్నాను నేను దీన్ని. దెన్ ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఈ డిజైన్ అనేది సెట్ అయిన తర్వాత ఈ వాల్యూస్ అన్ని మీరు కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టుగా చేసుకోండి. సిమెట్రీ బేస్డ్ ఏంటంటే చూడడానికి బాగుంటుంది వర్క్. ఒకవేళ సిమెట్రీ లాగా కొద్దిగా అటు లాగి ఇటు లాగి అలా చేశారనుకోండి చూడడానికి ఏంటంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఈ విధంగా ఒక క్రియేటివ్గా ఒకటి చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే వీటికి సంబంధించిన ప్రతి ఆబ్జెక్ట్ని కూడా మామూలుగా ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీటిని ఏదైనా మూవ్ చేయాలి అన్నా కానీ, లేకపోతే సైజ్ డిక్రీజ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి చాలా ఈజీ టాస్క్ అనమాట అది. ఒకవేళ అలా చేయలేదనుకోండి ప్రతిసారి మనం చేసుకోవడానికి ఇలా ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ పేజీలో వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంటుంది. తర్వాతకి వచ్చేసినప్పుడు చిన్నది ఒకటి ఉంది. దాని ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే వెడ్డింగ్ ఇన్విటేషన్లో ఇక్కడ ఒక చిన్న డిజైన్ లాంటిది ప్లాన్ చేద్దాం, ఇది కాపీ చేయకుండా. దీనికోసం కూడా నేను సేమ్ యాజ్గా మామూలుగా ఇక్కడ వచ్చినటువంటి షేప్ టూల్స్లో ఏదో ఒక షేప్ అనేది తీసుకొని దాని నుంచి ఒక డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం మనం. అంటే చిన్నది, అంటే మీకు ఏంటంటే మామూలుగా ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది ఏంటిది అంటే చిన్న డిజైన్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తారు అనేది తెలుసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే ఇలా స్టార్ట్ చేసి ఇలా చేస్తారు అనేది తెలుసుకోవచ్చు. దీని నుంచి మీరు కొత్తగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక చిన్న సింబల్ అనేది యాడ్ చేశాను. ఒకవేళ దీనికి ఇంకొద్దిగా బెటర్గా కావాలి, ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ పెన్ టూల్తో ఒక షేప్ అనేది క్రియేట్ చేసుకొని దెన్ ఇక్కడ నుంచి ఇట్లా మామూలుగా ఇది ఒక ట్రయాంగిల్ లాగా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇదేంటంటే చూడడానికి ఒక డిజైన్ అయిపోతుంది అనమాట.
ఇటు సైడు. దీన్ని కావాలి అంటే థిక్నెస్ తగ్గించుకోవడం, పెంచుకోవడం, ఇట్లా ఏదో ఒకటి చేసుకోవచ్చు మనం ఈ విధంగా. ఈ విధంగా చూడడానికి ఏంటంటే ఒక డిజైన్ అనేది మనం చిన్న వాటితోనే ఒక డిజైన్ అనేది మనం ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని కూడా యాజ్ యూజువల్గా ఎప్పుడైనా సరే ప్రతి ఆబ్జెక్ట్కి, అంటే ఒక ఐటమ్కి సంబంధించి, ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి ఏదైనా సరే ప్రతిదాన్ని కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే ఫర్దర్గా మంచిది అనమాట. దెన్ దీని తర్వాతకి వచ్చేసినప్పుడు లాస్ట్ పేజీలో ఉంటుంది. లాస్ట్ పేజీలో సేమ్ యాజ్గా దీనికి లాగే ఉంటుంది, ఏమి ఉండదు. సేమ్ కలర్ యాజ్ ఇక్కడ మనం కలర్ ఓవర్లీ అనేది సేమ్ యాజ్ తీసుకుంటాము. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు మనం ఒక కలర్ ఓవర్లీ అనేది సేమ్ అప్లై తీసుకుంటాం సేమ్గా. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం. ఎలా అంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే మామూలుగా ఈ నేమ్స్ అనేవి మామూలుగా టైప్ చేసి మనం వాటిని మామూలుగా ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ లాంటిది ఒకటి మెన్షన్ చేసుకున్నాం అనుకోండి. ఆ క్యూఆర్ కోడ్లో ఏంటిది అంటే మామూలుగా ఇక్కడ ఏదైనా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి దొరకపోయింది అనుకోండి, దాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుద్ది అన్నమాట ఇది. అంటే మామూలుగా ఈ రోజుల్లో ఏంటిదనంటే అందరూ దీనికి వెళ్ళిపోతున్నారు కదా ఎక్కువ, అంటే నెట్ అనేది యూజేజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇట్లాంటివి ఏమైనా పెడితే చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది కార్డులో అనేది. ఈ విధంగా ఒక మ్యాటర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మనం ఇది చాలా చిన్నగా పెట్టుకున్నాం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇది పెద్ద అంటే అంత నెసెసిటీ థింగ్ ఏం కాదు. ఇది చాలా చిన్నగా ఉంటే చాలు మనకి. ఇది అంటే వాళ్ళకి తెలియడం కోసం మనం ఇట్లా పెడుతున్నాం అనమాట. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని కూడా మనం ఒక చిన్న డిజైన్ లాగా, ప్రతిదీ ఒక చిన్న డిజైన్ లాగా క్రియేట్ చేసుకోవడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ విధంగా చేసుకుంటాం. ఇక్కడ మనం ఒక క్యూఆర్ కోడ్ అనేది మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఇక్కడ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. ఇది కొద్దిగా ఎన్లార్జ్ చేసుకుంటున్నాను. అంటే యాజ్ యువర్ విష్, ఏ సైజుకి కన్వీనియన్సీ ఉంటుందో ఆ సైజుకి అనేది ఇక్కడ నేను ఎన్లార్జ్ చేస్తున్నాను. అంటే మామూలు రఫ్గా పెట్టడం కోసం చూపిస్తున్నాను నేను. దెన్ దీంట్లో ఎక్స్ట్రా అనేది మనం ఈ వైట్ అనేది కనపడకుండా కట్ చేసుకోవడం మంచిది. దానివల్ల ఏంటంటే డిజైన్ చూడడానికి మంచిగా ఉంటుంది. ఈ విధంగా ఇట్లా పెట్టు, ఈ విధంగా చేస్తా ఉన్నాడు. ఒక నేము ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది ఫస్ట్ వీలో ఇలా ఉంటుంది. ఇంకా లోపల సైడ్కి వెళ్ళినప్పుడు మనం ఒకవేళ వాట్సాప్ అనేది ఓపెన్ చేసినాం అనుకోండి, దాంట్లో వస్తున్నటువంటి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది కదా, ఆ యూజర్ ఇంటర్ఫేస్ మీద డిపెండ్ అయ్యి ఈ డిజైన్ అనేది మనకు ఉంటుంది. దీంట్లో ఒకటేమో రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది, ఒకటేమో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న దాంట్లో ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నది, దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ సేమ్ యాజ్గా ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను. ఇది కొద్దిగా ఎంత వీలుంటే అంత తక్కువ తీసుకోండి, మరీ ఎక్కువ కాకుండా. యాజ్ యూజువల్గా ఇక్కడ నేను దీనికి ఒక కలర్ అనేది అప్లై చేస్తాను. ఈ కలర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా లైట్ కలర్ తీసుకోండి, డార్క్ కలర్ కంటే లైట్ కలర్ మంచిగా అనిపించింది, అందుకే నేను పైదాన్ని కూడా మార్చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది ఎక్స్ట్రా అనిపిస్తుంది, ఇది కట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ వన్లో ఫస్ట్ పేజ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, సెకండ్ పేజ్ లాస్ట్ పేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరు సంబంధించిన ఒక ఫోటోగ్రఫీ, అంటే ఈ ఫోటోగ్రఫీ ఉంది కదా, ఈ ఫోటోగ్రఫీని సేమ్ యాజ్గా నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని దీన్ని కూడా సేమ్ యాజ్గా ఒక క్లిప్పింగ్ మాస్క్ అనేది క్రియేట్ చేసేసి దీన్ని ఓన్లీ లేయర్ వరకు కనబడేలాగా చేసుకున్న తర్వాత సేమ్ యాజ్గా దీన్ని ఇలా ఉంచుకొని ఏదర్ ఇట్లా అయినా ఉంచుకోవచ్చు. కొద్ది డిజైన్ ఏమైనా చేంజ్ చేయాలి అని అంటే చేంజ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది, అలా చేసుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఏంటది అని అంటే మామూలుగా వీళ్ళకి సంబంధించిన ఒక పేరు, యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్నటువంటి నేమ్ అనేది సేము. దెన్ ఇదంతా ఒకటే లైన్లో వచ్చేలాగా పెడదాం, ఎందుకంటే దీంట్లో కొద్దిగా మ్యాటర్ యాడ్ చేస్తాం మనం. ఆ మ్యాటర్ ఎలా చేసాం అనేది ఇప్పుడు మళ్ళీ చూద్దాం. దీన్ని సేమ్ యాజ్గా ఇలా ఉంచుకుంటున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లేయర్లో ఇంకొక లేయర్ అనేది తీసుకొని మామూలుగా ఇక్కడ ఈ మ్యాటర్ అనేది మనకి ఎక్కువ కనబడట్లేదు, దానికోసం ఒక మాస్క్ లేయర్ లాగా చేసి ఇలా చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మ్యాటర్ అనేది మనకి ఎక్కువ కన్వీనియన్సీగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మామూలుగా వాట్సాప్ చూడడానికి మనకి ఎలా ఉంటుందో అలా ఆ వేలో ఇక్కడ ఒకటి ఉంటుంది, అదంతా నేను ఇప్పుడు క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు మామూలుగా పేరు అది ఉండింది. తర్వాత ఇక్కడ ఏంటంటే సమ్ డేట్ అనేది మెన్షన్ చేయాలి మనం. ఆ డేట్ని మనం ఏం చేస్తామని అంటే సేమ్ యాజ్గా ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకున్నాం. ఇక్కడ కాపీ చేసుకున్నప్పుడు ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో తీసుకొని క్రియేటెడ్ బై గాడ్ అని చెప్పి ఒక చిన్న మ్యాటర్ ఉంటుంది ఇక్కడ.
గాడ్ ఇక్కడ వచ్చేసినప్పుడు మనం సేమ్ ఇక్కడ వెడ్డింగ్ డేట్ ఏమనుకున్నామో ఆ డేట్ అనేది మెన్షన్ చేసుకుందాం ఇక్కడ. అంటే ఈరోజు మనకు పెళ్ళి అయిపోతున్నట్టు అని దాని మీనింగు. దాన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ పెట్టుకున్నాను. దీనికి వచ్చేసినప్పుడు నేను ఒక వైట్ కలర్ అనేది మెన్షన్ చేశాను. యాజ్ యూజువల్గా దీనికి కూడా ఒక వైట్ అనేది మెన్షన్ చేస్తున్నాను. చూడడానికి ఏంటంటే మనకి సేమ్ యాజ్గా మనం ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ వాళ్ళ పేజీలో క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట చూడడానికి. ఆ విధంగా ఉండడం కోసం ఇది చేశాను. దీని తర్వాత మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ అంటే ఈ ఎడిట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక 3 డాట్స్ అంటే కొన్ని ఆప్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా నేను సేమ్ యాజ్గా క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. దీనికి నేను యాజ్ యూజువల్గా ఇక్కడ స్ట్రోక్ అనేది తీసుకొని ఇక్కడ ఓన్లీ వైట్ కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను. దీని టాప్లో ఉండేలాగా తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నానంటే నా కన్వీనియన్సీ సైజ్ ప్రకారం ఇలా ఉంచుకున్నాను. ఈ మూడింటిని కలిపి మళ్ళీ సేమ్ యాజ్గా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్ అనేది క్రియేట్ చేసేసి యాజ్ యూజువల్గా ఇక్కడ ఉంచుకుంటున్నాను అంటే చూడడానికి సేమ్ యాజ్గా ఉండడానికి. బట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక యారో అనేది ఉంటుంది అనమాట. అంటే ఇట్లా వెనక్కి వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి అని ఒక యారో అనేది ఉంటుంది. ఆ యారో అనేది ఇక్కడ మనకి క్లిప్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ లేకపోయినా కానీ మనం దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికి అంత పెద్దగా ఏమి ఉండదు వర్క్. దాన్ని మనం ఈజీగానే చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ లేకపోయింది అనుకోండి, మనం సేమ్ యాజ్గా క్రియేట్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు, చేసేయచ్చు వెంటనే. నాకు తెలిసి మోస్ట్లీ ఇక్కడ ఉండాలి. ఇంతకుముందు మనం వేరే దాంట్లో కూడా యూజ్ చేసి ఉంటాం. అది ఎగ్జాక్ట్లీ దొరకట్లేదు. పర్లేదు, ఇప్పుడు దొరికేసింది. ఇక ఇది ఈ యారో అనేది సేమ్ యాజ్గా ఇక్కడ నేను ఇక్కడ డ్రా చేస్తాను. అంటే చూసారా సేమ్ యాజ్గా. అంటే ఒక వాట్సాప్ అనేది మనం ఓపెన్ చేసాం అనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మనం చెప్తున్నాం అనమాట వీళ్ళకి. ఇది ఇక్కడ ఈ ఇట్లా ఉంటుంది ఇక్కడ అని. ఈ విధంగా ఇది ప్యూర్ వైట్ అనేది క్రియేట్ చేద్దాం. అప్పుడు ఏంటంటే చూడడానికి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. మనకి ఏంటంటే ఎక్కువ కనిపించేది కావాలి. మనం డిజైన్స్ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రజెంటేషన్లో మామూలు మ్యాటర్ అనేది క్లియర్గా ఉండాలి. వాళ్ళకి మ్యాటర్ అనేది క్లియర్గా ఉంటే ఏంటంటే చూడడానికి మంచిగా కనిపిస్తుంది అనమాట. మనం మ్యాటర్ని మంచిగా చూపించలేకపోయాం అనుకోండి, మనం ఎంత డిజైన్ చేసినా కానీ ఆ డిజైన్లో మ్యాటరే మెయిన్ అనమాట. మ్యాటర్ ఒకటి, ఇమేజ్ ఒకటి, రెండు కరెక్ట్గా లేనప్పుడు మనం ఎంత డిజైన్ వర్క్ చేసినా ఏం చేసినా కానీ మనం చేసిన డిజైన్ అవతల వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, మన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏదైనా ఉందో అది ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికే ఈ డిజైన్స్ అనేవి. అలాంటిది ఈ డిజైన్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండి కనిపించడానికి ఇబ్బందిగా ఉన్నాయనుకోండి, దానివల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదు. అది ఈ విధంగా ఒక వాట్సాప్ స్టేటస్ లాగా చేసాము. దీనికి ఎట్ ది సేమ్ టైము దీనికి ఒక సింబల్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. వాట్సాప్ అంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ అనేది రావాలి. అది కూడా ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ దీంట్లో మనకి అంటే ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది మనకి ఇది. దీన్ని ఒక పెన్సిల్ సింబల్ అనేది ఆర్ పెన్ సింబల్, ఇక్కడ పెయిన్ సింబల్, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా వాడచ్చు. నేను రఫ్గా చూపిస్తున్నాను డిజైన్, అంత ఎగ్జాక్ట్లీ కాకుండా. దాన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ నేను ఇది వాడుకుంటాను. దీనికోసం కూడా నేను ఆల్రెడీ ఇక్కడ స్ట్రోక్ ఇవన్నీ తీసేసి వైట్ కలర్ అనేది ఫిల్ చేసుకుంటాను. దీన్ని యాజ్ యూజువల్గా సైజ్ అనేది కొద్దిగా చిన్నగా చేద్దాం. చేసిన తర్వాత దీన్ని రొటేట్ చేసుకొని యాజ్ యూజువల్గా ఇక్కడ ఈ లొకేషన్లో ఉంటుంది అనమాట. అంటే ఇది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే దీని యొక్క ఈ ఇమేజ్ అనేది చేంజ్ చేసుకోవడానికి అది యూటిలైజ్ అవుతుంది అన్నది దాని మీనింగ్. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసినప్పుడు మొత్తం కూడా దీంట్లో ఏంటది అంటే దీనికిలాగా డార్క్ కలర్ కాకుండా ఒక లైట్ కలర్ లాగా ఉండడం జరుగుతుంది. నేను సేమ్ యాజ్గా ఆ లైట్ కలర్ అనేది అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇది క్లోజ్ చేస్తున్నాను. దీన్ని యాజ్ యూజువల్గా ఇలా చూసుకోవడానికి ఇలా ఉంచుకున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇందాక ఫస్ట్లో పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ ఇది సైడ్గా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే కొద్దిగా మ్యాటర్ అనేది పాస్ చేసి ఉంటుంది. కాకపోతే ఈ మ్యాటర్ పాస్ చేసేదానికి ప్రతిదానికి కూడా ఒక బాక్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్ అనేది సమ్ సర్టైన్ ఇంత నుంచి ఇంతవరకు తీసుకోండి. మీరు మ్యాటర్ పెట్టుకునే దాన్ని బట్టి దాని యొక్క యూటిలైజేషన్ అనేది చేసుకుంటూ వాడుకోవడం మంచిది. కాకపోతే ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక బాక్స్ అనేది తప్పకుండా ఉంటుంది. నేను యాజ్ యూజువల్గా ఇక్కడ గీసాను. తర్వాతకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను వైట్ కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను దీనికి. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు నాకు ఏముంటుంది అంటే ఫస్ట్ ఒకటి ఇక్కడ స్టేటస్ అనే ఒకటి ఉంటుంది అనమాట. ఆ స్టేటస్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. అంటే స్టేటస్ అనేది టైప్ చేస్తున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ స్టేటస్ అనే దాన్ని ఈ సేమ్ ఇలానే ఉంచేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఏమని ఉంటుంది అంటే దీనికి జస్ట్ నో అనేది ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడే అప్డేట్ చేశారు అని దాని మీనింగ్ ఉంటుంది. ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది, దీన్ని పెద్దగా ఏం పెట్టద్దు, ఇది చిన్నగా ఉంచుకోండి ఇక్కడ. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది జస్ట్ నో అని ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేటస్ని ప్లస్ ఈ రౌండ్ కార్నర్ని ఈ స్టేటస్ని రెండింటిని కూడా నేను ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. ఒక చిన్న గ్యాప్ ఇక్కడ చూడండి, ఎంత కొద్దిగా గ్యాప్ అనేది క్రియేట్ చేసుకోండి, చూడడానికి బాగుంటుంది అనమాట దానివల్ల డిజైన్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత సంథింగ్ ఇక్కడ ఒక మెసేజ్ అనేది ఉంటుంది. ఆ మెసేజ్ అనేది క్లియర్గా టైప్ చేద్దాం.
అవర్ లవ్ ఈజ్ ఏ జర్నీ స్టార్టింగ్ ఎట్ ఫర్ ఎవర్ అండ్ ఎండింగ్ ఎట్ నెవర్ అని బట్టి ఒక చిన్న కొటేషన్ లాంటిది ఉంటుంది. నేను ఈ ఫాంట్ సైజ్ అనేది తక్కువ తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే ఇక్కడ మామూలుగా మనం వాట్సాప్లో చేస్తున్నప్పుడు ఏమిటంటే ఇట్లా టైప్ చేసుకొని లాస్ట్లో ఇట్లా సింబల్స్ పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. వీటిని ఇమోజీస్ అంటారు కదా. ఇవన్నీ పెడితే ఏమవుతుందంటే కొద్దిగా అట్రాక్షన్గా డిజైన్ అనేది అట్రాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి, సేమ్ అది ఏదో వాట్సాప్లో మనం టైప్ చేసి పంపిస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అనేది క్రియేట్ చేయడానికి మనం ఇవన్నీ పెడుతున్నాం అనమాట. ఈ విధంగా అంటే చూడడానికి ఏంటంటే వాట్సాప్లో ఒకవేళ టైప్ చేస్తే మ్యాటర్ మనకి ఎలా వస్తుంది, ఆ ఫీల్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ క్లియర్గా మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. దెన్ దీని తర్వాతకి వచ్చేసినప్పుడు నెక్స్ట్ బాక్స్లో వచ్చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వెడ్డింగ్ ఇన్ఫో అనేది ఒక బాక్స్ ఉంటుంది. సేమ్ యాజ్గా నేను అది తీసుకుంటున్నాను. దీనికి గ్యాప్ అనేది కూడా సేమ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే చూడడానికి సిమెట్రీ ఉంటుంది. వెడ్డింగ్ ఇన్ఫో అనేది ఒకటి ఉంది. ఇక్కడ లిస్టబుల్ పెట్టుకున్నా పర్లేదు, ప్రాబ్లం లేదు, బాగుంటుంది చూడడానికి. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రన్నింగ్ మ్యాటర్ను వెడ్డింగ్ ఇన్ఫో అంటే మామూలుగా వెడ్డింగ్ ఇన్ఫోలో మళ్ళీ సంథింగ్ ఒక 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో వెడ్డింగ్ సెలబ్రేషను, రిసెప్షను, లొకేషన్ అని ఉంటుంది. అది యాజ్ యూజువల్గా క్రియేట్ చేద్దాం. వెడ్డింగ్ ఇన్ఫోలో మళ్ళీ ఇంకోటి సేమ్ యాజ్గా కాపీ చేస్తున్నాను. ఇదేంటంటే కొద్దిగా నీట్గా చేసుకోండి. చూడడానికి ఏంటంటే దీనివల్ల మంచి లుక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాతకి వచ్చేసినప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే వెడ్డింగ్ సెలబ్రేషన్, దీనికి ఒక సెమీకోలన్ పెడుతున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడికి ఏంటిది అని అంటే మనకి ఎప్పుడు 18th May 2020 @9:30 PM అని పెడదాం. ఏం కాదు అంటే టైం అనేది నేను రఫ్గా పెడుతున్నాను. దీన్ని యాజ్ యూజువల్గా ఎంత ఉండాలో అంతలో సెట్ చేసుకోండి. ఆ తర్వాతకి వచ్చిన తర్వాత ఈ బాక్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు మామూలుగా ఇక్కడ ఒక క్లిప్ ఆర్ట్ లాంటిది నేను ప్లాన్ చేస్తున్నాను. దీనికోసం నేను ఇది కొద్దిగా పెద్దగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను. సేమ్ యాజ్గా చూడడానికి ఈ వేలో ఉంటుంది. అలా ఉంచాను. అలా ఉంచిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక ఇమేజ్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆ ఇమేజ్ అనేది సేమ్ యాజ్గా నేను ఇక్కడ ఉంచుకుంటాను. అంటే పెళ్ళి ఏ టైంకి జరుగుతున్నది అనేది చెప్పడం కోసం మనం ఈ డిజైన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది సంథింగ్ ఎంత లెంత్లో ఉండాలి ఏంటిది అనేది చూసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం ఇక్కడ ఒక రెక్టాంగిల్ లాంటిది పెట్టుకొని ఇది లైట్గా పెట్టుకున్నా కానీ చూడడానికి ఇంకొద్దిగా డిజైన్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక లైన్ లాగా వచ్చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ వరకు డివైడ్ చేసామనేది తెలుస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని నేను సైజ్ అనేది కన్వీనియన్సీ ప్రకారం సెట్ చేసుకుంటా. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఎంత కావాలి ఏంటిది అనేది పెంచుకుంటా. దెన్ ఇప్పటికీ ఒక ఆప్షన్ అనేది మనం క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఆప్షన్కి వెళ్ళినట్టయితే మనం దాంట్లో ఏంటిది అని అంటే వెడ్డింగ్ సెలబ్రేషన్ తర్వాత ఈ మూడింటిని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ మూడింటితో పాటు కపుల్స్ అనేది ప్లస్ ఈ రెక్టాంగిల్ బ్యాక్గ్రౌండ్ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. గ్రూప్ అనేది క్రియేట్ చేసేసి 1 2 3 సంథింగ్ ఒక సేమ్ లెంత్ అనేది తీసుకోండి. అంటే అన్నిట్లో ఒక బాక్స్లో చూడడానికి లెంత్ అనేది సమానంగా ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి డిజైను. నేను ఆ వేలో అందుకే క్రియేట్ చేస్తున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మామూలుగా రిసెప్షను డిన్నర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. దానికోసం సేమ్ యాజ్గా మనం ఇక్కడ ఒక క్లిప్ ఆర్ట్ అనేది సేమ్ యాజ్గా రిసెప్షన్కి సంబంధించినది చూడడానికి ఆ వేలో అనిపించేలాగా ఉండేటట్టుగా నేను ఇక్కడ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ రిసెప్షన్ అని ఉంది. ఇక్కడ 18th May అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే 18th అనేది TH అనేది పైకి అనుకుంటున్నాను. తర్వాత 18th May 7:30 ఆన్వర్డ్స్ అని పెడదాం. అంటే ఆ టైం నుంచి భోజనాలు స్టార్ట్ అవుతాయి అని దాని మీనింగ్. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆర్ట్ బోర్డ్లో ఇప్పుడు ఇదంతా సేమ్ యాజ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇదే కాపీ చేసుకుంటున్నాను సేమ్ యాజ్గా. చేసుకున్న తర్వాత సేమ్ యాజ్గా గ్యాప్ అనేది సేమ్ ఉండేటట్టుగా చూసుకోండి అన్ని బాక్స్లకి. చూడడానికి ఏంటిది అంటే ఒక సిమెట్రీ అనేది రావడం జరుగుతుంది డిజైన్కి. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వెన్యూ మీన్స్ అది వేదిక ఎక్కడ అనేది చెప్పాలి అనుకున్నాం మనం. దానికోసం సేమ్ యాజ్గా ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఉంది. దాన్ని యాజ్ యూజువల్గా నేను ఇక్కడ పెట్టుకున్నాను. దీన్ని కూడా మనం ఒక సైజు ప్రాపర్ సైజులో చూడడానికి డిగ్నిటీ లాగా వచ్చేటట్టుగా ప్లాన్ చేయాలి డిజైన్ ఎప్పుడైనా సరే. తర్వాత లొకేషన్, తర్వాత ఇది
ఇట్లా ఈ విధంగా మనం ఒకటి టైప్ చేయడం జరిగింది. దెన్ దీని తగ్గ విధంగానే ఈ రౌండ్ కార్నర్ని కూడా, రౌండ్ టేబుల్ని కూడా నేను ఇక్కడ కిందకి తీసుకోవడం జరుగుతుంది. ఈ కిందకి తీసుకున్న తర్వాత సేమ్ యాజ్గా నేను ఈ లొకేషన్ అనేది కూడా యాజ్ యూజువల్గా ఈ కిందకి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటాను. అంటే డిజైన్ ఎప్పుడు కూడా సిమెట్రీ బేస్డ్లో డిజైన్ ఉంటే మంచిది అనమాట. ఎప్పుడు కూడా మామూలుగా హర్రీగా ఎక్కువ కలర్లు పెట్టి అట్లా డిజైన్ చేస్తే అవి ఎక్కువ రోజులు ఉండవు అనమాట. ఆ డిజైన్స్ అనేవి ఇట్లా మామూలుగా సింపుల్ కలర్లు ఉన్నాయో చూడ్ చేయాలి. ఎప్పుడు కూడా అట్లా నేర్చుకుంటే మంచి వర్క్ నేర్చుకున్న వాళ్ళం అవుతాం. దెన్ దీని తర్వాతకి వచ్చేసిన తర్వాత మనం కింద వచ్చేసినప్పుడు ఒక రెడ్ కలర్లో తప్పకుండా మీరు రావాలి అనేది ఒకటి నేను పాస్ చేయాలనుకున్నాను. రెడ్ కలర్ ఎందుకు పెడుతున్నాం అని అంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు రావాలి అన్నది మనం ఇంటిమేట్ చేస్తున్నాం అనమాట వాళ్ళకి. దానికోసమని నేను ఇక్కడ దీనికి ఒక రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాం. రిక్వెస్ట్ అనమాట. అంటే రెడ్ కలర్ అంటే ఏంటంటే తప్పకుండా చేయాల్సినట్టుగా ఉంటుంది కదా కొన్నిసార్లు, ఆ విధంగా తెలియజేయడం కోసం నేను దాన్ని వాడుతున్నాను. దానికంటే ముందుగా నేనేం చేస్తానంటే ఈ కింద ఉన్న అన్ని లేయర్లను కూడా నేను ఒకసారి మనం ప్రతిదీ కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఏం వర్క్ చేసినా కానీ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లా ప్రతిదీ కూడా నేను ఒక గ్రూప్ అనేది క్రియేట్ ట్రై చేస్తాను. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనం ఇక్కడ నుంచి వేరే పేజీలోకి మూవ్ చేయాలి అన్నా కానీ, లేకపోతే దీన్ని యాజ్ యూజువల్గా వాడుకోవాలి అన్నా కానీ, ఇట్లా ఏ విధంగా అయినా కానీ చాలా విధాలుగా మనకి యూటిలైజేషన్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. మనం అలా క్రియేట్ చేసుకోలేదనుకోండి, దీనంత కన్వీనియన్సీగా మనం దీన్ని క్రియేట్ చేసుకోలేము. మనం ఇప్పుడు చూడడానికి ఏంటంటే మంచిగా క్లియర్గా చేసుకోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఇక్కడ చిన్న గ్రాఫ్లు అనేవి ఉన్నాయి. వీటిని వదిలేస్తున్నాను నేను. అంటే వీటిని సెట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు డిజైన్ ప్రాపర్గా చేసినప్పుడు సెట్ చేసుకోండి, లేకపోతే దీన్ని ఇట్లా మిడిల్కి పెట్టుకుంటా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక చిన్న మ్యాటర్ అనేది టైప్ చేద్దాం ఇక్కడ మనం. అంటే మీరు తప్పకుండా రావాలి అని చెప్పే మ్యాటర్ అనమాట. ఇది రిక్వెస్టింగ్ యువర్ ప్రజెన్స్, అంటే మస్ట్ అండ్ షుడ్గా రావాలి అని తెలియజేయడం కోసం ఇది పెడుతున్నాం. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ సేమ్ యాజ్గా ఇలా పెట్టుకుంటాను నేను. అంటే చూడడానికి ఏంటంటే సేమ్ యాజ్గా ఇలా ఉండాలి అన్నది మన కాన్సెప్ట్ అనమాట. ఇది ఈ విధంగా మనం ఒక ఇటు సైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఒక లెఫ్ట్ సైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా క్రియేట్ చేసాము. ఇప్పుడు ఇకపోతే రైట్ సైడ్లో ఏంటిది అని అంటే సేమ్ యాజ్గా దీంట్లో ఉన్నవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ తీసేసుకొని సేమ్ యాజ్గా ఈ బోర్డ్ అనేది దీన్ని సేమ్ యాజ్గా నేను ఇంకో కాపీ అనేది తీసుకుంటాను. కాపీ అనేది తీసుకున్న తర్వాత దీంట్లో ఏంటిది అని అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే ఈ ఇమేజ్ మనం పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది సేమ్ యాజ్గా ఉంచుకున్నా పర్లేదు, లేకపోతే ఉంచుకోపోయినా పర్లేదు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసినప్పుడు ఆన్లైన్ అనే మెసేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు వీళ్ళు అని తెలియజేయడం కోసం ఇది ఉంటుంది. ఈ కిందకి వచ్చేసిన తర్వాత ఈ పెన్సిల్ మార్క్ అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటిది అంటే ఈ డిజైన్స్ అనేవి అన్నీ మారుతాయి. నేను సేమ్ యాజ్గా ఈ డిజైన్ అంతా నేను ఏం చేస్తున్నాను అంటే డిలీట్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక మెసేజ్ ఓరియంటెడ్ రావాలి అనమాట. అది ఎలా వస్తుంది ఏంటిది అనేది ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం. దీనికోసం కూడా సేమ్ యాజ్గా నేను రెక్టాంగిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని లెంత్ ఎంత ఉందో చూసుకోండి, అంత లెంత్లో చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే ఒక సిమెట్రీ అనేది రావడం జరిగింది. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ చేసుకుంటాను. ఇక్కడ డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని సేమ్ యాజ్గా ఒక మిడిల్లో అనేది అప్లై చేసుకుంటాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేయాలి అంటే దీనికి ఒక చిన్నది ఒకటి యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేస్తాను అనేది చూపిస్తాను నేను ఇప్పుడు. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని సైజ్ అనేది మనం ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. సేమ్ దీనికి కూడా నేను యాజ్ యూజువల్గా మనం వైట్ కలర్ అనేది మెన్షన్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లోనే ఉంటుంది, ఎందుకంటే బ్లాక్ లెటర్లు పెడితే క్లియర్గా కనబడడానికి ఆ విధంగా ఉంటుంది. దెన్ దీనికి కూడా మనం వాట్సాప్ లోగోకి చేసినట్టుగానే ఒక పాలిగన్ టూల్ షేప్ అనేది తీసుకొని దాన్ని మనం క్లియర్గా యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి ఏంటిది అంటే ఇది కూడా ఎగ్జాక్ట్లీ మన మెసేజ్ సింబల్ లాగా కనిపిస్తుంది అనమాట. దీన్ని యాజ్ యూజువల్గా ఏ యాంగిల్లో కన్వీనియంట్గా ఉంటుందో ఆ యాంగిల్లో ఇక్కడ ఉంచేసుకొని దీనికి ఇలా కలిపామనుకోండి, అంటే ఈ మెసేజ్ వస్తున్నట్టు దాని మీనింగ్ అనమాట. దీన్ని యాజ్ యూజువల్గా నేను ఇలా గ్రూప్ చేసుకుంటాను, దాన్ని అలా వదిలేసుకుంటాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి వీటిలో కూడా మేము సేమ్ యాజ్గా ఒక మెసేజ్ రూపంలో ఒకటి ఉండడం జరుగుతుంది. దానికి వచ్చేసినప్పుడు నేను సేమ్ యాజ్గా ఒక ఏరియల్ ఫాంట్ అనేది తీసుకున్నాను, కాకపోతే బ్లాక్ కలర్లోనే తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత చిన్న మెసేజ్, అంటే వాళ్ళు ఏంటది అని అంటే ఏం చెప్తున్నారు అనేది తెలియజేయడం ఇక్కడ ఇది చెప్తున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ విధంగా ఒక మెసేజ్ అనేది టైప్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది దీని కాన్సెప్ట్. నేను సేమ్ యాజ్గా ఇలా క్రియేట్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీనికంటే ఈ బాక్స్ అనేది కొద్దిగా చిన్నగా చేసుకోవాలి మనం. దీన్ని చూసుకొని కన్వీనియన్సీగా ఈ బాక్స్ అనేది కిందగా చేసుకొని
యాజ్ యూజువల్గా ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. అంటే చూసారా, ఒక మెసేజ్ టైప్ చేసినట్టుగా మనం సేమ్ యాజ్గా టైప్ చేసాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని కూడా మళ్ళీ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో గ్రూప్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఉపయోగపడుతుంది మంచిగా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చెప్తారంటే వీళ్ళు మామూలుగా మ్యారేజ్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి మామూలుగా ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. ఇక్కడ వీఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అనేది వచ్చింది. దాన్ని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక చిన్న మామూలుగా వీళ్ళు ఏంటంటే సంతోషంగా చెప్తున్నట్టుగా ఉంటుంది. దానికోసం ఇక్కడ మామూలుగా కొన్ని నేను సింబల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లో సంథింగ్ ఒకటి ఇది వాడుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు చెప్తున్నట్టు అనమాట హ్యాపీగా, అంటే మేము పెళ్లి చేసుకోబోతున్నాము అని ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చెప్తున్నట్టు. ఈ ఇమోజీస్ అనేవి ఏదైనా వాడచ్చు. నేను మామూలుగా ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న ఇమేజ్ అనేది ఇక్కడ క్లిక్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే సేమ్ యాజ్గా నేను ఇంకొక బాక్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. అయితే ఈ బాక్స్ అనేది ఏంటంటే ఇటు ఆపోజిట్లో నుంచి వస్తుంది మనకి. ఇది ఇలా ఉండకుండా ఇలా ఉండాలన్నమాట, అంటే ఇటు సైడ్ నుంచి అడుగుతున్నట్టుగా. దీన్ని ఏం చేస్తామని అంటే మళ్ళీ సేమ్ యాజ్గా ఇటు ఫ్లిప్ చేసుకొని యాజ్ యూజువల్గా ఇక్కడ నుంచి సేమ్ యాజ్గా ఇక్కడ ఈ లొకేషన్ నుంచి రావాలని పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది కొద్దిగా లెంత్ తక్కువ ఉంటుంది, నేను అది సెట్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇలా సెట్ చేస్తాం. ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే ఇటువైపు. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు వెన్ అని క్వశ్చన్ చేస్తున్నట్టు అనమాట. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఒకటి పెట్టడం జరిగింది. ఈ ఇమోజీ అనేది మనకి అక్కడ అవసరం లేదు. దీన్ని సేమ్ యాజ్గా ఒక మిడిల్కి అనేది క్రియేట్ చేస్తాం. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు దీని యొక్క కలర్ అనేది కొద్దిగా మనం ఈ కలర్ ఇది సేమ్ ఉంటే బాగుండదు కదా, దానికోసం అని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక గ్రీన్ కలర్లో మనకి ఆల్రెడీ ఒక గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్లో రావడం జరుగుతుంది. ఆ కలర్ అనేది నేను ఇక్కడ అప్లై చేస్తాను రెండింటికి కూడా. ఈ విధంగా అప్లై చేయడం జరిగింది. దీనికి ఒక కాపీ అనేది రావడం జరిగింది. దెన్ ఇక్కడ వేర్ వెన్ అని అడిగినప్పుడు వెన్ అని అడిగినప్పుడు ఇక్కడ వీళ్ళు రిప్లై ఇస్తున్నట్టుగా, అంటే ఎప్పుడు డేటు అనేది చెప్తున్నట్టుగా. దీనికోసం మళ్ళీ సేమ్ యాజ్గా ఒకటి తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారని అంటే సంథింగ్ ఈ డేట్కి చెప్పడానికి కమ్మింగ్ మే 18th అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా యాజ్ యూజువల్గా టీ అనేది నేను పైకి పెడతాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఒక సింబల్ అనేది పెట్టాలి. ఈ సింబల్ అనేది ఇక్కడ పెడుతున్నా, అంటే ఈ ఇమోజీస్ ఇవి. ఈ ఇమోజీస్ అనేవి సేమ్ యాజ్గా నేను మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా. ఈ విధంగా సైజెస్ అనేవి ఇక్కడ ఇమోజీస్కి ఉంది కదా ఆల్రెడీ, అది కొద్దిగా సేమ్ యాజ్గా ఉండడానికి, అంటే సైజ్ అనేది ఎక్కువ ఉండకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటిదంటే ఒక మంచి ఫీల్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు ఏమంటారంటే మళ్ళీ వేర్ అనే అడుగుతారు అనమాట. అంటే ఇప్పుడు వెన్ అన్నారు, అట్ ది సేమ్ టైం వీళ్ళు ఏమంటారంటే వేర్ ఎక్కడ అని అడుగుతారు. అప్పుడు వీళ్ళు సమాధానం చెప్తారు అనమాట. అప్పుడు మళ్ళీ దానికి ఈ విధంగా ఒక వేర్ అనేది మళ్ళీ సేమ్ యాజ్గా నేను ఈ గ్రూప్ అనేది మళ్ళీ ఇంకో కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఒక మెజర్మెంట్స్ అనేవి పెట్టుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం టైప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే రొటేట్ యువర్ ఐస్ అని ఉంటుంది. అంటే మీరు ఇట్లా పక్క వైపుగా చూసినట్టయితే మీకు అది క్లియర్గా కనిపిస్తుంది ఎప్పుడు ఏంటిది అనేది అని ఉంది. దానికోసం నేను ఇక్కడ ఒక యారోస్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ఈ లెఫ్ట్ పేజీలో చూసారనుకోండి, దానికి సంబంధించిన లొకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేరు ఎక్కడ ఏంటిది అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనేది దీని యొక్క మీనింగ్. సేమ్ యాజ్గా అది నేను అలా ఉంచుకున్నాను. ఆ తర్వాతకి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే రిక్వెస్ట్తో పాటు మీరు కనుక రాలేదనుకోండి తప్పగా బాగుండదు అని చెప్పడానికి ఒకటి చెప్తారనమాట. అది ఉంటుంది ఇక్కడ మ్యాటర్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే మీరు తప్పకుండా రావాలి, మీరు మ్యారేజ్కి కనుక తప్పకుండా రాలేదనుకోండి నేను మిమ్మల్ని మామూలుగా వాట్సాప్లో బ్లాక్ చేస్తామని నవ్వుతూ మంచిగా చెప్తున్నట్టు దాని మీనింగ్ అనమాట. దానికోసం కూడా సేమ్ యాజ్గా ఇక్కడ సింబల్ ఉంటుంది. ఇది మామూలుగా అంటే ఈ ఇమోజీ కాకపోయినా కానీ ఈ ఇమోజీ మామూలుగా ఉంచుతున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ దాన్ని కాపీ చేద్దాం, ప్రాబ్లం లేదు. అప్పుడు మనం సైజ్ మార్చాల్సిన అవసరం ఉండదు. ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు మళ్ళీ ఇంకొకటి వీళ్ళు టైప్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అది ఏంటది అని అంటే సేమ్ యాజ్గా నేను ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు మామూలుగా
లవింగ్లీ అభిషేక్ అది సారీ ఇక్కడ ఏముంది మనం ఏమంటాం మధు 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 జయశంకర్ అనేది పెట్టాము. ఇక్కడ ఒక లవ్ సింబల్ అనేది మనం ఫస్ట్ పేజీలో యూటిలైజ్ చేసాము. దాన్ని సేమ్ యాజ్గా తీసుకొచ్చి నేను ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఈ సింబల్ అనేది సేమ్ యాజ్గా ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఇలా చేసుకున్న తర్వాత ఈ అన్నీ ఒకవేళ ప్రాపర్గా ఇలా ఉంచుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఇలా ఉంచుకున్నా పర్లేదు. ఈ సైజ్ అనేది ఒకవేళ దానికి దీనికి వేరియేషన్ తెలియాలి అనుకున్నప్పుడు ఈ రెక్టాంగిల్ సైజ్ అనేది మనం కొద్దిగా తగ్గించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అని అంటే చూడడానికి ఒక వేరియేషన్ అనేది వస్తుంది. ఆ వేరియేషన్ ప్రకారం ఈ రెక్టాంగిల్ని మనం ఇట్లా ఏముంటుంది, ఈ రెక్టాంగిల్ని సేమ్ యాజ్గా సెలెక్ట్ చేసుకొని టక్టగా జరిపేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఫామ్ అయినట్టుగా, అంటే మరీ ఎక్కువ దూరం నుంచి లేకుండా. ఈ విధంగా మనం అన్ని బాక్సులని క్లియర్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఉంచుకున్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇంకా మన ఇష్టం, మన డిజైన్లో మన ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరి థాట్స్ వాళ్ళకి, ఎవరి డిజైన్ వాళ్ళది అనమాట. అట్లా ఆ వేలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవడానికి వీలు ఉంటుంది. కాకపోతే అది అందరికీ నచ్చేలాగా చేస్తే మంచి డిజైన్ అంటారు. ఒకవేళ ఎవరికి వాళ్ళకి నచ్చుకునేలాగా చేస్తే అది మంచి డిజైన్ అన్న నేమ్ మాత్రం రాదు. అది ఈ విధంగా మనం ప్రతిదీ కూడా క్లియర్గా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత నేను సేమ్ యాజ్గా మళ్ళీ వీటన్నిటిని కలిపి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇట్లా గ్రూపులు తీసుకోవడం వల్ల ఏంటంటే ఇట్లా ఈజీ. ఇప్పుడు కింద మనకి ఏమైందంటే కొద్దిగా స్పేస్ అనేది తక్కువ ఉండింది. ఆ తక్కువ ఉన్న స్పేస్ యూటిలైజేషన్ కోసం అనేది ఇప్పుడు ఇవన్నీ గ్రూప్ చేసుకొని మళ్ళీ కలపాలనుకుంటున్నాం. దీనికోసం సేమ్ యాజ్గా ఈ బొమ్మల్ని కానీ ఈ ఇమోజీస్ని కానీ ఇట్లా అన్నిటిని ప్రతిదాన్ని ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని చేసుకుంటే ఏంటది అని అంటే మనకి వర్క్ అనేది మంచిగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాం, ఇట్లా పైకి అనుకోవడానికి చాలా ఈజీ కదా. అదే మనం అట్లా చేసుకోకపోయింటే అంత ఈజీగా చేయలేము మనం దాన్ని. ఇక్కడ ఒకటి మనం మిస్ అయ్యాం, ఇది క్లియర్ చేస్తున్నాం. ఓకే, యాజ్ యూజువల్గా ఈ విధంగా ఒక మనం వాట్సాప్ థీమ్ అనేది తీసుకొని చేస్తే కార్డ్ అనేది ఇలా ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసినప్పుడు మనకి ఏంటంటే ఇది ఇలా ఉండదు, ఇట్లా రౌండ్ సర్కిల్లో ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ మనం అలానే చేద్దాం. చూడడానికి ఏంటంటే మళ్ళీ ఒకేలా ఉండదు. నేను ఒకసారి దీన్ని ఇట్లా చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ కూడా ఉంచుదాం కావాలంటే, ప్రాబ్లం లేదు. దీన్ని ఇంకొద్దిగా వేరేలాగా చేద్దాం. చేసిన తర్వాత ఇటు సైడ్ కొద్దిగా ఎక్కువ ఉండింది, దాన్ని ఏం చేస్తాను అంటే ఒక మాస్క్ అనేది క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ ఒక మాస్క్ అనేది క్రియేట్ చేసుకొని తీసేసుకుంటాను నేను. దాన్ని ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ బ్లాక్ అనేది మనం ఒక లెటర్లు కనబడడానికి చేసాము. ఇక్కడ దీనికి కూడా ఒక మనం కలర్స్ అనేది తీసేద్దాము. నీట్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు డిజైన్ ఎప్పుడు కూడా నీట్గా ఉండడానికి ట్రై చేయండి. దానివల్ల ఏంటిది అని అంటే చూడడానికి సిమెట్రీ ఉండి డిజైన్ అనేది మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట మనకి. ఎప్పుడు యాజ్ యూజువల్గా నేను అలానే తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని ఇక్కడికి వచ్చేసినప్పుడు మనం ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం కదా, అది కాపీ చేసుకున్నాం సేమ్ యాజ్గా. ఎలిప్స్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే క్లిప్పింగ్ మాస్క్ అనేది క్రియేట్ చేసేసి ఓన్లీ వీళ్ళిద్దరు కనబడేదానికి వరకు పెడదాం. ఇక్కడ అంటే చూడడానికి ఏంటంటే వీళ్ళిద్దరు ఆన్లైన్లో ఉన్నది తెలిసేలాగా ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసిన తర్వాత సేమ్ యాజ్గా దీనికి ఒక చిన్న స్ట్రోక్, అంటే ఎక్కువ ఉండకూడదు మరి. చాలు. దీని తర్వాత ఒక డ్రాప్ షాడో అనేది కూడా యాడ్ చేద్దాం కొద్దిగా. కాకపోతే ఇది థిక్నెస్ అనేది కొద్దిగా తక్కువ పెట్టుకుందాం. చూడడానికి ఏంటంటే మంచిగా ఉంటుంది. ఇది ఈ విధంగా ఒక కలర్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేశాను. ఒక్కసారి అది మనం ఏం చేద్దామంటే ఇందాక అన్హైడ్ చేసాము, ఇది చూద్దాం. ఇది తీసుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పేజీలో నేను ఎంటీగా ఉంచుకుందాం అనుకుంటున్నా. ఈ పేజీలో వాడుకుందాం దీన్ని యాజ్ యూజువల్గా. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది మిడిల్లో చేసుకుందాం. చూడడానికి మంచిగా ఉంటుంది. ఇది అన్నిటికంటే బ్యాక్లోకి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేద్దాం. దీన్ని కూడా సేమ్ యాజ్గా ఇంకో కాపీ తీసుకొని దీంట్లో ఉంచుకున్నాం. ఇక్కడ చూడడానికి ఏంటంటే అన్నింటిలో కంటే అనుకుంటే బాగుంది ఇది. ఈ విధంగా అట్లా ఈ విధంగా మనం వాట్సాప్ థీమ్ బేస్డ్లో ఒక వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయాలి అని అంటే ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసుకొని మనం క్లియర్గా ఎలా డిజైన్ చేసామనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేసి చూపించడం జరిగింది. ఈ విధంగా ఒకవేళ ఎవరైనా దీనికి సంబంధించిన దాంట్లో నా దగ్గర ఈ తెలుగు కార్డు కూడా ఉండింది. తెలుగు కార్డులో సేమ్ మ్యాటర్ ఏముంది, ఎలా కావాలి ఏంటిది అనేది ఎవరైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఆ కార్డు అనేది నేను సేల్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. దాన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. దాని మీద ఇంత కాస్ట్ అనేది తీసుకొని. ఇది ఈ ట్యూటోరియల్లో మనం ఈరోజు ఒక డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తాం అనేది క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త ట్యూటోరియల్లో కొత్త విషయంతో తదుపరి ట్యూటోరియల్లో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.